ప్రోడక్ట్తో నేను మీకు ముందు రావడం అనేది జరిగిందనమాట. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి మనకి హిమాలయన్ బెర్రీ. ఈ హిమాలయన్ బెర్రీని మనం సీ బక్తాన్ ఫ్రూట్ అని చెప్పని కూడా అంటారు. దీనిని సంజీవిని ఫ్రూట్ అని చెప్పని కూడా అంటారు. మన పురాణాల్లో చూసుకున్నట్లయితే హనుమంతుడు వారు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సంజీవిని పర్వతంలో ఉండేటువంటి ఫ్రూట్సే ఈ సీ బక్తాన్ ఫ్రూట్ అనమాట. ఎందుకని దీనికి ఆ పేరు వచ్చిందో మీకు ఇప్పుడు చెప్తాను. ఇది మన భారతదేశంలో సరిహద్దు ప్రాంతంలో, చైనాకి సరిహద్దులో ఉన్నటువంటి లేహ్ ప్రాంతంలో, మనకి లడక్ జిల్లాలో ఇది పెరుగుతుంది. ఇది ఏ ఉష్ణోగ్రత వద్ద పెరుగుతుందో తెలుసా? -35 నుంచి 40 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నట్టు, -35 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ ఫ్రూట్ అనేది పెరుగుతుందండి. ఈ ఫ్రూట్ అలా పెరగడానికి అసలు హైలీ ఇంపాసిబుల్ థింగ్. ఒక ముళ్ళ పొదల్లా ఈ ఫ్రూట్ అనేది పెరుగుతుంది. ఈ ఫ్రూట్ అలా పెరిగేటప్పుడు అసలు మనకి చుట్టుపక్కల ఆక్సిజన్ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ హిమాలయన్ సీ బక్తాన్ ఫ్రూట్లలో మనకి ఆక్సిజన్ శాతం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిక్ అనమాట. సో ఈ ఫ్రూట్స్ని మనం తీసుకోవడం వల్ల ఇది మనకి యాంటీ ఏజింగ్గా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత మనం యాక్టివ్గా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. యాంటీ డిసీజెస్గా ఈ ఫ్రూట్ మనకి ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క శరీరపు వయసుని తగ్గించుకోవడానికి, రోగాలు రాకుండా మనం ఈ ఫ్రూట్ని వాడటం ద్వారా మనము రోగాల బారిన పడకుండా ఉండడానికి, తర్వాత యాక్టివ్గా ఉండడానికి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివ్గా న్యాచురల్ ఎనర్జీ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మనము నిరంతరం మన యాక్టివ్గా ఉండడానికి ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎస్పెషల్గా ఈ ఫ్రూట్ జ్యూస్ని మీరు పొరపాటు కూడా నైట్ తీసుకోవద్దు. నైట్ మీరు తీసుకున్నారంటే మీకు నిద్ర పట్టదు. ఈవెన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. ఇది మీకు అర్థమై ఉంటుంది. సో ఇంత మంచి ఫ్రూట్ జ్యూస్ అనేది ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఈ హిమాలయన్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ని ఈ విధంగా ఇస్తున్నటువంటి కంపెనీ అయితే ఏం లేదు. కేవలం మన ఐఎంసీ కంపెనీ వారు మాత్రమే ఇస్తున్నారు. ఈ హిమాలయన్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ అనేది ఆక్సిజన్, ఖనిజాలు, విటమిన్ల స్టోర్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఒక అమృతంగా మనం పరిగణిస్తారని చెప్పనమాట. ఎందుకంటే మనలో ఏజ్ని తగ్గిస్తుంది కాబట్టి, డిసీజెస్ రాకుండా చూస్తుంది కాబట్టి, నిరంతరం మనం ఫిట్గా ఉండేలాగా, తర్వాత యాక్టివ్గా ఉండేలా చేస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు అనేది వచ్చింది. మీరు గమనించినట్లయితే మనం మామూలుగా తీసుకునే సి విటమిన్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల కూరగాయల్లో ఉండే విటమిన్స్ కంటే దీంట్లో 4 నుంచి 100 రెట్లు ఉంటాయి అన్నమాట. మనం ఉసిరికాయ తీసుకుంటాం కదా, సి విటమిన్ ఉసిరి, ఆ ఉసిరితో పోల్చుకుంటే 20 రెట్లు సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని రకాల ఉన్నటువంటి ఇందులో మనకి ఖనిజాలు కావచ్చు, ఆమ్లాలు కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఒక మనిషికి కావాల్సినటువంటి అన్నీ ఉంటాయండి. ఇది మనకు ఒక సంజీవిని లాగా, అమృతంలా పనిచేస్తుంది అనమాట. ప్రతిరోజు ఎవరైతే దీన్ని జాబ్ చేస్తూ ఉంటారో, తర్వాత ఎవరైతే కష్టపడుతుంటారో, ఎవరైతే మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారో, ఎవరైతే ఫిట్గా ఉండాలనుకుంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క శరీరపు వయసుని తగ్గించుకోవాలనుకుంటున్నారో, శరీరపు వయసుని తగ్గించుకోవాలంటే ఒక విషయం చెప్తాను. మీరు గమనించినట్లయితే లడాక్ అండ్ లేహ్ ప్రాంతంలో మీరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళ చర్మం కూడా చాలా మంచిగా ఉండి వాళ్ళు యవ్వనంగా కనిపిస్తుంటారు. వాళ్ళ ఏజ్ ఎక్కువ అవుతున్నా కానీ వాళ్ళకి అలా కనిపించడం మన కారణం ఏంటంటే వాళ్ళు ఈ ఫ్రూట్ తినటం వల్ల, ఈ ఫ్రూట్ తాగటం వల్ల, ఈ ఫ్రూట్ జ్యూస్ తాగటం వల్ల. ఇది ముళ్ళ పొదలతో పెరుగుతున్నప్పటికీ ఇందులో ఉండే ఈ సీ బక్తాన్ ఫ్రూట్, అంటే ఈ హిమాలయన్ బెర్రీ ఫ్రూట్కి సంబంధించిన ఆకులు కావచ్చు, కాండం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా ఔషధంతో సమానం. వాటిని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాళ్ళు అంత ఫిట్గా, ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంత మంచి ఈ ఫ్రూట్ మనం ఉపయోగించుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా, కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా మనకి ఈ ఫ్రూట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా మనం ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు రావు. మనం ఫిట్గా ఉంటాం. ఎంత ఎనర్జెటిక్గా ఉంటామంటే రోజు బయటికి వెళ్ళని నేనే ప్రతిరోజు కొంచెం ఈ ఫ్రూట్ తీసుకోవడం, మార్నింగ్ టు ఈవినింగ్ ఎన్ని వీడియోస్ అయినా సరే నేను చాలా యాక్టివ్గా చేయగలుగుతాను అనమాట. ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ మనకి హిమాలయన్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. చాలా 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 మంచి ఫ్రూట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించాల్సినటువంటి ఫ్రూట్ అనమాట. అంతేకాకుండా ఈ ఫ్రూట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఓన్లీ గుండెకి సంబంధించిన వ్యాధులు, తర్వాత కాలేయ సంబంధిత వ్యాధులనే కాకుండా శారీరక, మానసిక, అధిక రక్తపోటుల మొదలైన వాటి నుంచి కూడా, ఇంకా చాలా రకాల వాటి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది అనమాట. ఇది హిమాలయన్ బెర్రీని సూపర్ ఫ్రూట్గా కూడా పిలుస్తారనమాట. సో ఇది చాలా చాలా మంచిదండి.